హల్లెలూయా. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఆయన చెప్పున్నది చేయడి, ఆయన చెప్పున్నది చేయండి. ఆయన జరిగించింది మనం చెప్పక్కర్లేదు, ఆయన చెప్పుతున్నది మాత్రమే చేయాలి. ఆయన మాట చెప్పున చేయవారు రక్షింపబడుదురుగాక. ఆమేన్. ఆయన మాటను అనుసరించేవారు రక్షింపబడుదురుగాక. ఆమేన్. ఆయన మాట చెప్పున జీవించేవారు సజీవులై పరలోక రాజ్య వారసులుగా ఉందరుగాక. ఆమేన్. ఆయన మాట చెప్పున చేయవారు స్వస్థపరచబడుదురుగాక. ఆయన మాట చెప్పున జీవించేవారు అభివృద్ధి పొందుదురుగాక. ఆయన మాట చెప్పున ప్రవర్తించేవారు వారి ఎముకలకు సత్తువ, శరీరములకు ఆరోగ్యము కలిగి జీవించుదురుగాక. ఆయన మాట చెప్పున ప్రవర్తించేవారు అభివృద్ధి చెందుదురుగాక. ఆమేన్. కాబట్టి ఆయన చెప్పున్నది చేయండి అనగా ఆయన మీతో దేవుని దోషం ద్వారా మాట్లాడుతున్నది చేయండి. అప్పుడు ముందు మనం మాట్లాడుకున్న వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా మీకు సూచించే ఒక సూచన ఏంటంటే, దైవబంధంలో చేరిన తర్వాత మన అతిక్రమాలని, పాపాలని ఒప్పుకుని విడిచిపెట్టాలి తప్ప, దేవుడి సులువు మనం పొందిన బాధల్ని మనం ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పశ్చాత్తాపం కలిగి జీవించాలి తప్ప, జనుల మధ్య, సమాజం మధ్య వాటిని జ్ఞాపకం చేయకూడదు. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం అనే మహాభాగ్యాన్ని ఎంచుకొనక దోషుని గాను, వ్యక్తిని గాను, మానవ స్వరూపం దాల్చుకుని మన వంటి ఒక మానవ సహోదరుని వల్ల మన మధ్యకు వచ్చి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించడానికి, అనగా మనందరి పాపములు ఆయన మీద వేసుకుని సులువు మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి 40 దినాలు భూమి మీద జీవించి పునరుత్థానం లేచి జీవించి అనేక మందికి తను కనపరుచుకుని గొల్గొతా కొండ నుంచి ఆరోహణమై మరలా తండ్రి కుటుంబం కూర్చుండి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి మన కొరకు ఎప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. అనగా ఆయన ఏం చేశాడు? తండ్రి చెప్పిన ప్రతిదీ కూడా చేసి మనందరినీ కూడా తండ్రిని దేవునితో సమాధానపరిచి ఆయన పనిని తుదముట్టించి ఆయన కార్యం జరిగించి తండ్రి చిత్తాన్ని జరిగించి మరలా ఆయన ఏ స్థలంలోకి వచ్చాడో ఆ స్థలంలోకి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అలాగే వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేసింది ఆయన యోహాను సువార్తలో, తండ్రి ఎందరినైతే నువ్వు నాకు అప్పగించావో అందరినీ నీకు నేను అప్పగిస్తున్నాను, ఎందరినైతే నువ్వు నాకు అప్పగించావో అందరినీ పిల్లలు ఉన్నట్లుగా నేను అన్ని విషయాలు వాళ్ళతో నేను చెప్పాను, ఆ బోధ వారికి చేశారు, కాబట్టి వారి కొరకు ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాను. ఆయన అప్పగించిన రీతిగా ఆయన చెప్పినది మనం చేసిన యెడల మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రభు కుడిపార్శ్వం మందు కూర్చుని మనకు సిద్ధపరచబడిన స్థలాన్ని మనం పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. దాని కొరకే ఈ బోధ, ఈ వాక్య పఠనం, ఈ పాటలు పాడడం, ఈ ప్రార్థనా జీవితం, ఈ క్రమంగా ఆరాధనకు వచ్చుట వెళ్ళుట. అంతేగాని ఆయన శిలువ మరణం పొందాడని, ఒళ్ళ కిరీటం పెట్టుకున్నాడని, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడని, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడని, పక్కలో బళ్ళు కోట్లు పొడిచారని అది మనం ఆయన జ్ఞాపకం చేయవలసిన పని లేదు. నీకు ఏదైతే ఆయన బోధ చేస్తున్నాడో ఆ బోధను జ్ఞాపకం చేసుకుని ఆ బోధ ఎందు నిలిచుండి ఆ బోధ ఎందు సత్ప్రవర్తన కలిగి జీవించి ఆ బోధ చెప్పు ప్రతిదీ కూడా చేసి ఆ క్రియను దేవునికి చూపించి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో వారసులకు మాత్రమే నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు పొందిన బాధను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుంటే, నీ ఒంటరి ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో, ఇంటిలో చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుని ఆ సిలువకు విరోధమైన పాపములు ఏమున్నాయో ఆ యొక్క చేతిలో మేకులకి విరోధమైన చేతిలో పాపం అనే రక్తం ఏదైతే ఉందో అడ్డుగా, ఆ కాళ్ళకి మేకులు కొట్టిన విరోధమైన ఆ కాళ్ళు ఏ చెడు ప్రదేశాలకు వెళ్తున్నాయో
నీకు తెలియకుండానే చెడిపోయిన వారి ఇంటికి వెళ్తున్నాయో, వారితో కలిసి ఉంటున్నాయో, అవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏకాంత ప్రార్థనలో. ఒకవేళ మందిరంలో ప్రార్థన చేయాలనుకుంటే నాలో ఉంది ఈ చెడు ఆలోచన, అది నీకు తెలుసు, దేవునికి తెలుసు, అది తీసివేయమని అడగాలి. ఈ చెడు ఆలోచన అని అంటే ఏదో చెడు ఉంటుందేమో అనుకుంటారు. నీలో ఉన్నది ఒక ఆలోచనే, వాళ్ళలో ఉన్నది 99 చెడు ఆలోచనలు ఉన్నాయి. అయినా సరే వాళ్ళు భక్తి పనులు అనుకుని ఈమెలో ఏదో చెడు ఆలోచన ఉందట అనుకుంటారేమని, నిన్ను చిన్నగా చూస్తారేమని దేవుడి సంగతిని నీకు బయలుపరుస్తున్నాడు. ఒకవేళ అనుకుంటారని అనుకున్నా సరే దేవునికి నీకు సంబంధం తప్ప నీ వెనుకున్న వారికి నీకు సంబంధం లేదు. ఎందుకంటే వారు నీ కొరకు రక్తం కార్చలేదు, ప్రాణము పెట్టలేదు, వారు నీ కొరకు విజ్ఞాపన చేయలేదు. వారు ఏమనుకుంటే నీకు అనవసరం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? బలా నమ్మకమైన కుమార్తె కుమారుడు అనుకుంటున్నాడా? వేషధారి కుమార్తె కుమారుడు అనుకుంటున్నాడా? నా నమ్మకమైన దేవుడని నువ్వు అప్పగిస్తున్నావు, నా సజీవుడైన దేవుడని నువ్వు అప్పగిస్తున్నావు, నా రక్షకుడని నువ్వు అప్పగిస్తున్నావు, నా పాపములు తీసివేయగల దేవుడిని అప్పగిస్తున్నావు. ఆయనకి నీకే సంబంధం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఒక రాజుగారు తనను గౌరవించేవారు, మనిషిగా చూసేవారు ఎవరైనా ఉన్నారా లేదని ఆ రాజ్యంలో తెలుసుకోవడం కోసం ఆ రాజుగారు ఒక పేదవాని వేషం వేసుకుని, కడుపేదవాని వేషం వేసుకుని, బట్టలు చింపుకుని, చిరిగిపోయిన బట్టలు కలిగి తన రాజ్యంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఎంత ప్రేమ ఉందని అడుక్కునేవాళ్ళగా అడుగుకునేవాడట. 100 మందిలో ఒకరు మాత్రమే ప్రేమ చూపించేవారట, 99 మంది తోసివేసేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసిన వారి పేరు అడిగి రాసుకుని వెళ్ళేవాడు. ఎవరు? ధర్మం చేసిన వారి పని పేరు అడిగి. ఒక 100 ఇళ్ళకి భోజనం అడగడానికి వెళ్తే ఒక ఇంట్లోనే భోజనం పెట్టేవారట. అది ఒక ఇంట్లో మిగిలిపోయిన అన్నం పెట్టేవారట. మచ్చటి రోజు ఒక ఇంటికి వెళ్ళి అడిగితే ఆ ఇంట్లో కొంచెం ఏదో కూర వేసి పెట్టి సాంబార్. ఒక ఇంటికి వెళ్తే సమృద్ధిగా వాళ్ళు వండుకుందే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పచ్చళ్ళు, పుళ్ళు ఇవన్నీ కూడా వేసి మంచి టేస్ట్గా నెయ్యి వేసి పెట్టేవారు. తినాలంటే బాబు తినాలేదా? వాళ్ళందరూ ఏమేమి చేశారో అందరూ కూడా రాసుకుని వెళ్ళేవాడు. ఒక మనిషిని ప్రేమించే మనసులకు ఉందా లేదా? ఒక మనిషిని గౌరవించే మనసులకి ఉందా లేదా? అడుక్కున్నవాడిని ప్రేమించే మనసు ఉందా లేదా? అందరి మీద ఉన్న వాళ్ళని ప్రేమించే మనసే ఉందా? వారి వల్లే జీవించే వారిని ప్రేమించే మనసు ఉందని ఆ దేశాన్ని టెస్ట్ చేయడం, ఆ ప్రజలను టెస్ట్ చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఇలాంటివి ఆయనకి ఎదురయ్యాడు. అనేకమైన కుక్కలు కూడా వెనకాల మురిగియంట. అనేకమైన కుక్కలు కూడా వెనకాల మురిగి తొనకొచ్చేయంట. ఆ కుక్కలాంటి స్వభావం కలిగిన మనుషులు కూడా ఆయన మీద అరిచేవారట. అన్నీ బాగా ఉన్నాయి కదా, చూడడానికి బాగానే ఉన్నాయి కదా, అడుక్కుంటాం ఎందుకు, ఏ హోటల్లో చేసుకోవచ్చు కదా అని రకరకాలుగా అరిచారు పట్టుకోండి. ఏ ఊర్లో అలాంటి సందర్భాలు జరిగాయో అవన్నీ కూడా ఆయన రాసుకుని వారం దినాలు కంప్లీట్ చేసి, వారం దినాల తర్వాత ఆ ఊరు ప్రజలందరినీ కూడా పిలిపించేటట్టండి. సాటింపేసి అదే దేశ ప్రజలందరినీ పిలిపించిన తర్వాత ఎక్కడెక్కడ ఆయన భోజనం పెట్టారో, ఎక్కడెక్కడ ధర్మం చేశారో, ఎక్కడెక్కడ త్రోసివేశారో, ఎవరు కించపరిచారో, ఎవరు మురుగారైన వెనకాల వాళ్ళందరినీ ప్రత్యేకంగా నిలబెట్టేటట్టు. మురిగిన వాళ్ళని, ధర్మం చేయని వాళ్ళని, తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళందరినీ ఎడంపక్క నిలబెట్టేటట్టు. ధర్మం చేసిన వారిని, అన్నం పెట్టిన వారిని, ఆదరించిన వారిని, మంచిని ఇచ్చిన వారిని, పడుకోవడానికి స్థలం ఇచ్చిన వారిని అందరినీ ఒక పక్క నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ దేశమంతటి మీద ఆ వారం రోజుల్లో ఒక 50 మంది మాత్రమే ఆయనకి ధర్మం చేశారు, భోజనం పెట్టారు, పడుకోవడానికి స్థలం ఇచ్చారు, బట్టలు కూడా ఇచ్చారు. విమర్శించిన వాళ్ళు మాత్రం 500 మంది ఉన్నారంటే ఎడంపక్క. తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు విమర్శించారు. అప్పుడు ఆయన రాజ్య సైన్యాధిపతులు, అధికారులు ఉంటారు కదా ఆయన కిందని, వాళ్ళని పిలిపించి 50 మందికి కూడా ఆయన పెట్టిన వారు, ధర్మం చేసిన వారికి 50 మందికి కూడా ఒక మనిషికి 10 తులాల బంగారం, 1,00,000 రూపాయల క్యాష్,
10 ఎకరాల పొలం, 10 ఎకరాల పొలం, 10 తులాల బంగారం, ₹1,00,000 క్యాష్ ఇచ్చి వాళ్ళ రాజు ఉంగరాన్ని తొలగించి వాళ్ళకి మర్యాద చేసి వాళ్ళు ఎంతగానో గౌరవపరచారు. దేవుని స్తోత్రం. ఈ 500 మంది ఉన్నారు చూసారా, ఈ 500 మందిని వాళ్ళని తీసుకెళ్ళి 6 నెలలు జైలు వేయమనండి. 10 కొరడాలు దెబ్బలు కొట్టి 6 నెలలు జైలు వేయమనండి. మిగతా వాళ్ళందరూ చెప్పాడట, నేను మీ రాజ్యం మన రాజ్యంలోకి వచ్చి నేను తిరిగినప్పుడు ఇలా చేశారు. ఇలా మీరైతే ఎటు కూడా అనకుండా మీరు ఏమీ చేయకుండా అలా ఉండిపోయారు. ఎర్రగా చూసి త్వరగా చూసి వెళ్ళిపోయారు. వీళ్ళైతే వీళ్ళున్నదని నష్టపరుచుకుని ప్రేమ చూపించారు కాబట్టి వాళ్ళకి నా రాజ్యంలో 5 ఎకరాల పొలం, 10 తులాల బంగారం, ₹1,00,000 క్యాష్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తుందని చెప్పేసి ఎంతగానో ఆ ప్రేమకు ప్రతి ప్రేమ దేవుడు చూపించాడు. చెప్పలు కూడా దేవుడు అయిపోతాం. రాజు చూపించాడు. అలాగే దేవుడు కూడా మనం చేసే ప్రతిక్రియ కూడా దేవుడు ప్రతి కార్యం సత్కార్యం సకల విధమైన కృపలో అనుగ్రహిస్తాడు. ఆమేన్. భూమి మీద మనం ఏం చేస్తున్నామో అదే అక్కడ అనుభవిస్తాం. భూమి మీద మనం దేన్ని బిగిస్తున్నామో అది అక్కడ బిగించబడు. కాబట్టి భూమి మీద దేవుడు చేయవలసిన కార్యం చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన చేసిన కార్యం మనం జ్ఞాపకం చేయవలసిన పని లేదు. ఆయన చెప్పే ప్రతిదీ చేయవలసిన పని ఉంది. అప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన సంఘము చూడాలనో సమాజం చూడాలనో వద్దు, పరమలో తండ్రి చూడాలని మాత్రం చేయాలి. అది ఇక్కడ జరిగే పని కాదు, ఏకాంత ప్రార్థన జరిగే పని. ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తున్నారో నేను చేతులు ఎత్తమరాను. మీ మనసు ఎత్తి పట్టుకోండి. మీ మనసు ఎత్తి పట్టుకుని ఏకాంత ప్రార్థన చేయకపోతే ఈరోజు సాయంత్రం నుంచే మేము ఏకాంత ప్రార్థన చేస్తాం ప్రభువా అని ఒక నిబంధన చేసుకోండి. అది దేవునికి ఇష్టం. నువ్వు ఏడవడం దేవునికి ఇష్టం లేదు. ఏడిస్తే నీ కోసం ఏడవాలి, నీ పిల్లల కోసం ఏడాలి, సంఘము కోసం ఏడాలి. అవునుగా చెప్పండి. మార్పు లేని నీ గ్రామంలో ఆత్మల కోసం ఏడవాలి, నీ బంధువుల కోసం ఏడవాలి, నీ రక్త సంబంధుల కోసం ఏడవాలి. ఆమేన్. చూడండి, ఇక్కడ మీకు ఒక దైవ వాక్యాన్ని చూపిస్తాను. యెషయా గ్రంథము 53:5. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును. చూసారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగొట్టబడును. చూసారా, ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంట? మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీలో అతిక్రమం ఉంటే విడిచిపెట్టండి. నాలో అతిక్రమం ఉంది, ఈ దురాలోచన ఉంది, ఈ దుర్మార్గం ఉంది, ఈ దుష్టత్వం ఉందని దేవుని సందులో ఈ దుష్ట ఆలోచన ఉందని ఒక మాట చెప్పి ఆయనకి అప్పగించి విడిచిపెట్టండి. అప్పుడు ఆయన సంతోషపడతాడు. అవును కదండి. మన అతిక్రమ క్రియలను బట్టి కదా గాయపరచబడ్డాడు. నువ్వు అలా ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల ఈరోజు నాకు ఫలం దొరికింది, నా కుమార్తె విడిచిపెట్టింది, ఇక నేను గాయపరచబడలేదు, సంతోషిస్తానంటాడు. అవునగా చెప్పండి. అది ఆయనకి కావాలి. నీ కన్నీరు కాదు ఆయనకి కావాలి. నీ ఏకాంత ప్రాంతంలో కావాలి. ఒక ఆత్మ రక్షణ కోసం కావాలి, నీ కుటుంబ రక్షణ కోసం కావాలి. కుటుంబంలో ఒక్కరిగానే ఇద్దరుగానే పిలుస్తుందని చెప్పండి దేవుడు. అవునగా చెప్పండి. వారి కోసం కావాలి కన్నీరు. ఎబ్రీ స్త్రీల వారే, చురుకు అయినటువంటి స్త్రీల వారే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే స్త్రీలు, రోదన చేసే స్త్రీలు నాకు కావాలంటాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు చేయాలో తెలిసే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలి. విడుదల పొందుకోవాలి, ఆత్మ రక్షింపబడాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు స్వస్థపరచబడాలి, నీ కుటుంబంలో గొప్ప సాక్ష్యం కావాలి. ఆమేన్. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన గాయములైన పనులు నువ్వు చెప్పక్కర్లేదు. ఆ గాయములు రేపకుండా ఉంటే చాలు నీ అతిక్రమ క్రియలను బట్టి. ఆమేన్. ఆయన గాయములు రేపొద్దు. మరలా ఏం చెప్తాడు అక్కడే?
మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడింది. చూసారా, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. దోషాలు వాక్యం దగ్గరికి వస్తాం, పాపాన్ని విడిచిపెట్టాం, దోషాన్ని విడిచిపెట్టాం, అతిక్రమాన్ని విడిచిపెట్టాం. అది దోషంగా మన మీద ఏలుబడి చేస్తాం. మనకున్న దోషాలే ఆయన మీద ఏమని ఆయన శుభ్రంగా నలగొట్టేయండి. ఆయన సులభమైన సౌకర్యం లేకపోయినప్పుడు నలగొట్టేసినప్పుడే. కాబట్టి అటువంటి దోషం ఏదన్నా ఒక విగ్రహారాధన దోషం, ఇంకా సిద్ధాంతం తీసుకొచ్చి చూపించుకునే దోషం, దోషాలు కనపడవు కొన్ని. ఇంకా దేవుడు ముక్కు పొడకలు ఎట్టుపోతుంటే ఎట్టుకునే దోషం, బాప్తిస్మము తీసుకుని అర్థమవుతుందా? ఇంకా ఒకరిని విమర్శించే దోషం, వేలెట్టి 4 వేలు నిన్ను చూపిస్తున్నాయని మర్చిపోయే దోషం. ఇలాంటివన్నీ మన దోషాలు ఇంకా ఉన్నాయేమో. ముహూర్తాలు చూపించే దోషం, పిల్లల పెళ్ళికి ఎదురులో చూపించుకునే దోషం, ఎదురులో వచ్చే దోషం, ఇవి దోషాలుగా కనపడ్డావు. చిన్న చిన్న అబద్ధాలు దోషాలుగా కనపడ్డావు, కానీ ఆయన నలుగొట్టున్నాయి. ఇప్పటికైనా తెలుసుకో, ఆయన నలిపేస్తున్నాయి. నీకు నిజమైన ప్రేమ యేసయ్య మీద ఉంటే, యేసయ్యని ప్రేమించే మనసు ఉంటే, క్రీస్తు యేసు కలిగి నీ మనసు నీకు ఉంటే, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నిజమే తండ్రి, ఈ దోషం నిన్ను నలుగొడుతుందయ్యా, ఈ అతిక్రమం నిన్ను గాయపరుస్తుంది నాయన. ఈరోజు నీ దోషంతో మాట్లాడవు నాయన. ఇంతవరకు నాలో ఏ అతిక్రమం లేదు, నేను భక్తి మర్రాను అనుకున్నాను తను ప్రభు, భక్తురాలు అనుకున్నాను తను ప్రభు. నాలో కోపం ఉందినైనా అది సడన్గా వచ్చి ఏం చేస్తుందో తెలియట్లేదు తను ప్రభు. నాకు ఏ స్థితిలో ఉంచుతుందో తెలియట్లేదు ప్రభు. ఏ స్థలం ఉంటున్నానో కూడా ఆ స్థలంలో ఉండొచ్చా ఉండకూడదా కూడా అజ్ఞానం లేకుండా చేస్తాను నాయన. ఈ కోపాన్ని నాలో తీసుకు. ఒక స్త్రీ ఆలయానికి వచ్చే సమయంలో భర్త కొంచెం మంచినీళ్ళు ఇచ్చేళ్ళు, నాకు కొంచెం భోజనం పెట్టేళ్ళు అన్నాడు అనుకోండి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా, అది మారు మనసు లేక వాళ్ళ చేస్తున్న భక్తే గొప్పదనుకుంటారు. టైంకి ఆరాధనకి వెళ్ళిపోవడం, లేకపోతే కనబడడం, అది కాదు, అది ఉండాలి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది, నీ భర్తకి నీకేదైనా అవసరత కలిగి ఉంటే, విరోధం కల్పించే పరిస్థితి అక్కడ వస్తే నువ్వు అక్కడ ఆగిపోయి అవసరతను పక్కన పెట్టి నీ భర్తను సంతోషపెట్టి అప్పుడు నా ఆలయం రమ్మంటున్నాడు. అవునగా చెప్పండి, వాక్యం చెప్పలేదు ఇంతకుముందు మీకు. అలా కాకుండా ఏ టీ టైంలో వచ్చేయండి, ఏ టీ టైంలో అన్నీ పెట్టలేదు, అక్కడ ఉండేసాడు ఎట్టాను ఎట్టుకుని తినా, ఎట్టుకుని తినా, తాగు, నాకు టైం అయిపోతుంది, టైం కాడికి వెళ్ళిపోవాలి నేను. ఆ క్రమాన్ని దేవుడు ఇష్టపడతాడా? ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు, కోపపడు కానీ పాపము, గుండ్లు బాదుకోవడం, నెత్తి కొట్టుకోవడం, కోపం వచ్చేసి ఆ టైంలోనూ అపవాదం అలా కలిగజేస్తాడు. అలా ఎప్పుడూ చేయదు. ఎవరిని బట్టి చెప్పట్లేదు నేను. అలా చేస్తే మనం దేవుని దృష్టి పాపం చేసినట్టే, వాక్యాన్ని నెరవేర్చట్లేదు కదా. మరి అర్థమవుతుందా? వాక్యాన్ని నెరవేర్చట్లేదు కదా. అవన్నీ చేసి అతనికి వచ్చి ప్రభువా ఇలాగ ఆటంకంగా ఉంటున్నట్టండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నా భర్తను మార్చేయ, నాతో పాటు అతను తప్పని పడి వచ్చే పరిస్థితి నాకు అనుగ్రహించిన తండ్రి, ఇంకంతకంటే వేరే భాగ్యం. స్తోత్రం చెప్పండి అని ప్రార్థన చేస్తే నీకు ఆటంకపరిచే ప్రతి వ్యక్తిని కూడా మలచి నీ పాతపడంగా చేసి నీతో నడిచి నీకంటే ముందుగా ప్రార్థన చేసే భాగ్యాన్ని భర్తను కలుగజేస్తాను. చెప్పండి. ఒకవేళ అలా కాకుండా చెయ్యి ఉదిరించి వచ్చేసావు అనుకోండి, అతనికి జ్ఞానం ఉంటుంది నీకు లేకపోయినా కానీ. సర్లే, ఇన్నాళ్ళు మనం క్షేమం ఉంటున్నామంటే మనం వెళ్ళింది కదా, వెళ్తుంది కదా, ఆ మాట కొట్టేసి వాళ్ళ దేవుడు గొప్పోడు ఏం చేస్తాడో నాకు తెలియదు, మళ్ళీ నన్ను వచ్చావు చూస్తాను పని అని ఒక నిర్ణయంలో ఉంటాడు. మనం వచ్చేటప్పుడు పుల్లిగానే వేసుకుని ఎక్కిన దగ్గర తినేసి శుభ్రంగా ఇంకా 2 ఎక్స్ట్రా తెచ్చిన శుభ్రం తిని కర్రలో పక్కనట్టు కూర్చుంటాడు. రాగానే ఇంటికి వెళ్ళకముందే టప్పి ఏం మాట్లాడుతుందక టప్పీళ్ళు మరి కొడతా అయ్యి బాబాయ్ అని కేకలేదా దేవుడు. ఊరని తెలిపోతారు ఇంటి ముందు. ఎక్కడికి వెళ్ళింది భక్తి?
సిమెంట్ రోడ్ ఎక్కేసింది, వీధి రోడ్ ఎక్కేసింది. అవునా? అవసరమా? దేవుడికి అది కావాలా? దేవుడికి ఏది కావాలి? నువ్వు ఓర్పు కలిగి ఉండి పరిచర్య చేసి వచ్చి నీ కుటుంబాన్ని సమాధానం తెచ్చుకోవాలి. చెప్పలు కూడా దేవుని భయపరచాలి. హల్లెలూయా. నా కోపం వస్తే పాస్టర్ గారి మీద నేను కోప్పడిపోయి ఆవిడ గాయపరిచి మీ గురించి చెప్పను. ఎందుకంటే మీ గురించి చెప్పామనుకోండి మాకు హక్కు లేదు. మీ మనసు మీకే, మీ మనసుకు మీరే కర్తలు. మీ గురించి చెప్తే నా గురించి పనుల్లో చెప్పుకుంటారు. మళ్ళీ మీరు నాకు అవసరమా? నక్కర్లేదు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు కోపం వస్తే పాస్టర్ గారు నా మీద కోప్పడిపోయింది అనుకోండి, మా సేవ మా భక్తి శూన్యం. దేవుని స్తోత్రం. నేను ఆమెను గాయపరచకూడదు, ఆమె నన్ను గాయపరచకూడదు. మేమిద్దరం కలిసి క్రీస్తుని గాయపరచకూడదు. ఇది లెక్క, భక్తి జీవితం లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలు బట్టి అయినా నలుగుగొట్టబడిన ఇకే చెప్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతున్నది. ఇంకేంటండి? ఇది మూడోది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. చాలామంది ఒక వ్యాధిలో వస్తారు, ఒక బాధలతో వస్తారు, రకరకాల రుగ్మతులు, కొన్ని చెప్పుకోలేరు బయటికి. క్రైస్తవులు అయ్యింది, బాప్తిసం తీసుకోండి, నిజమేమో ప్రార్థన చేసుకుంటారు, స్వస్థత రాదు. స్వస్థత రావాలని తెగించాలి. ఏం తెగించాలి? మనకు స్వస్థత రాకుండా పడుతుంటే ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని ఎవరో బయట సేవకులు వచ్చి ప్రార్థన చేసి స్వస్థత రాదు. వస్తుందా అమ్మా? వస్తుంది. విడిచిపెట్టి ఒప్పుకొని ప్రార్థన చేయించుకోవాలి స్వస్థతతో. చెప్పకూడదు ఏమైపోవచ్చు. అది విడిచిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నువ్వు ప్రార్థన చేసినా దేవుడిని స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడు. బయట సేవకులు వచ్చి ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడు. స్వస్థత వరకు సేవకులు వచ్చి ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడు. కానీ నీకు విడిచిపెట్టుకునే మనసు లేకపోతే, ఒప్పుకునే మనసు లేకపోతే, అతిక్రమాలతో ఉండి అడిగితే ఎలాంటి సేవకుడు ప్రార్థన చేసినా ఆయన స్వస్థపరచడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత రావాలి. ఆయన ఊరికే నీకు స్వస్థత ఇవ్వడు. ఆయన ఇవ్వాలంటే నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. నిబంధన అది. ఆమేన్. అవునే కదా? ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్క నాకు ఈ సమస్య ఉంది, కొంచెం 100 రూపాయలు అవ్వా, హాస్పిటల్కి వెళ్ళాలని అడిగింది అనుకోండి. ఇదిగా అమ్మా ఎంత మాట అని ఇచ్చేద్దంటే ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది లేదా? అది క్రమం. సాయం చేయడం మర్యాద, తిరిగి తీసుకోవడం క్రమం, ఇవ్వడం కూడా క్రమమే. ప్రేమ అది. అవును కదా? కాబట్టి ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది కదా, ఆవిడ చెప్తుంది, అప్పుడు ఇస్తారు. అంతేగా ముందు ఇచ్చేస్తుందా? ఇప్పుడు అలాగే దేవుడు కూడా ప్రభువాను స్వస్థపరచండి, నువ్వేం విడిచిపెట్టావు అడుగుతాడు. అడగడా? ఒకవేళ ఆయన పిల్లలని జారిపడి ఒకవేళ ఇచ్చేతడానికైనా మనోడు వస్తాడు వెనకాల, మన ఫ్రెండ్ ఏంటి పట్టుకెళ్తున్నారు, పలానా కుమార్తెకు ఏడుస్తుంది, స్వస్థత పట్టుకెళ్తారు. ఏది ఇచ్చిపెట్టదు కదా. ఆమెలు మీకు ఏం కనబట్టలేదా? నువ్వు న్యాయమైనది కదా బాబు, నువ్వు న్యాయమైన దేవుడు కదా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమైన జరిగించిన దేవుడు నేనేనని పరిశీలనగా తెలుసుకుని నన్ను ఆరాధన చేయండి, అట్టువారిని బట్టి కదా నేను ఆనందిస్తున్నాను అని చెప్పావు కదా. మాట మర్చిపోయేవాడు వాడు. ఎవడు వాడు? ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఎక్కడి నుండి వచ్చినాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు వాడు? దేవుడికి కొంచెం దూరంలో ఉంటాడు. మన సంగతులన్నీ చెబుతాడు. దేవుని స్తోత్రం. నాకు తెలియదు, వాడికి తెలుసు. నీకు తెలియదు, వాడికి తెలుసు అన్న సంగతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఊరకే ఇవ్వడు స్వస్థత. నాకు ఊరకే ఇవ్వలేదు స్వస్థత. నేను ఊరకే నడవట్లేదు. ఇదే ప్రార్థన. ఈ పాదము నీ కొరకు నడవాలి ప్రభువా, ఈ కాలు నీ కొరకు ప్రతి వాడికి వేయాలి ప్రభువా. నన్ను లేపునా తండ్రి, ఈ లోకం కోసం నన్ను నడవను. చనిపోతే నీ కొరకు చనిపోతాను, బ్రతికితే నీ కోసం బ్రతుకు, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో. ఈ అనుజనుల మధ్య, ఈ వేషధారుల మధ్య, ఈ భక్తిహీనుల మధ్య నేను ఇలాగ నడవడం నాకు ఇష్టం లేదు ప్రభువా. నేను ఎంతవరకు ఒక 6 నెలల క్రితమే పరిచర్యలో పరిపూర్ణంగా ఉంటానని చెప్పాను ప్రభువా. ఇంకా లోకంలో నేను బ్రతుకు తెరువు కోసం కష్టపడుతున్నాను తండ్రి. గది కూడా విడిచిపెట్టేస్తాడయ్యా. రేపు జాన్యువరి 1 తర్వాత ఒక్క రోజు కూడా
నీ సేవలో ప్రతిష్ఠించుకుని నేను రాకపోతే రెండో రోజు నేను మరణానికి అప్పగించును ఆయన. ఎందుకంటే జార్జ్ వారు ఫస్ట్ నేను బాప్తిసం తీసుకున్నాను, ఆదాం నుంచి పరిపూర్ణమైన సేవలోకి వస్తున్నాను. నన్ను కాపాడు నా తండ్రి, కృప చూపించేయా. మరి గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది, నైట్ 7 గంటలకు వచ్చింది, రాత్రి 2 గంటలు తగ్గింది. 12 గంటల వరకు భరించి ఏసయ్యా 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 అని ఏడ్చప్పుడు 12 గంటలకి ఆయన ఇచ్చిన ఆలోచనతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక 2 ఇంజక్షన్లు వేస్తారు వాడు ఎవరు. ఆ తర్వాత కూడా తగ్గలేదు. మళ్ళీ కారులోకి వచ్చి పడుకున్నారు, ఏసీ వేసుకున్నారు, నీళ్లు బాగా తాగారు, అప్పుడు ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడ ఏంటని తీసుకెళ్ళిపోయా, రేపే కదా నీ ఆలయ వార్షికోత్సవం 20వ సంవత్సరం, ఈరోజు మంచి రోజుని అనుకుంటారు ఆయన. దేవుడు మందిరం పుట్టినరోజు నన్ను తీసుకెళ్ళిపోయాడు, మంచి భక్తి చేశాడు అనుకుంటారు ఆయన. నన్ను తీసుకెళ్ళిపో, లేదా నన్ను బ్రతికించి పరిపూర్ణ ఆత్మశక్తి బలం ఇచ్చి రేపటి దినాన్ని నీ సేవలో నీ 20వ వార్షికోత్సవ సభలో నన్ను వాడుకున్న తండ్రి అని ప్రార్థన చేసుకుని ఇలాగా చేరబడిన వెంటనే 4-5 వామిటింగ్స్ అయిపోయాయి, గుర్తు వాటర్తో సహా. వామిటింగ్స్ అయిపోయిన వెంటనే వితిన్ 5 minutesలో రిలీఫ్, యేసు రక్తం జయం. చెప్పలు కూడా దేవుని భయపడి దేవుడే నన్ను దర్శించాడు. ఊరకే నాకు ఇవ్వలేదు స్వస్థత, ఊరకే ఇవ్వలేదు స్వస్థత. నా జీవితంలో 56 సంవత్సరాల్లో గ్యాస్ నొప్పి అనేది ఏంటో నాకు తెలియదు అసలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలియదు. పాస్టర్ గారికి ఇంకా అప్పుడప్పుడు వస్తే ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోవడం అది ఉండేది తప్ప ఈ గ్యాస్ పెయిన్ అనేది నాకు ఉండేది కాదు. ఎంత శోధన! మన అతిక్రమ క్రియలు మన అన్ని బాగున్నాయి అనుకుంటాం. దేవుని సొంత ఒక మాట చెప్పుకుంటే దాన్ని నెరవేర్చాలి, లేకపోతే మరణం కంటే భయంకరమైన బాధల గురించి వచ్చి వస్తుంది. ఆమె అందుకే కాదండి అయ్యగారు మీరు నిబంధన చేసుకోవట్లేదు, ఇంకా మా పాపాలు మాలో ఉంచుకుంటున్నాం. అందుకే కదా అయ్యగారు ఆ బాధను భరించలేక కదా నార్మల్గా ఉండిపోతున్నాం. అయితే ఈ శరీరంతో ఈ బాధను భరించలేక ఉండిపోతే ఆత్మకు వచ్చిన బాధను ఎవరు తప్పిస్తుంది? అగ్ని ఆరుల పురుగు సావు. ఇది దేవుడితో ఉన్న దొరికే బాధ. అది ప్రాణం ఉన్నంత వరకు అక్కడ బాధే. అవునగా చెప్పండి, ఇది తక్కువ అది ఎక్కువ, అదే ఎక్కువ. అందుకనే భక్తుడు అన్నాడు కదా, ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ఎరుగనంటివా ఓ సోదరా, తెలియనంటివా ఓ సోదరి, నీకై యేసు మరణించలేదా, నీకై ప్రభు శ్రమనొందలేదా, ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ఎరుగనంటివా, తెలియదంటివా, నీకై యేసు మరణించలేదా, నీకై ప్రభు శ్రమనొందలేదా. ఆమేన్.